ఏం జరుగుతోంది, ఎవరెవరితో అజిత్ దోవల్ మాట్లాడుతున్నారు? ఇవాళ సిసిఎస్ భేటీ ఉంది 11 గంటలకి. సో ఎలాంటి సన్నాహక చర్యల్లో భారత్ ఉంది శ్రీహరి? పహల్గామ్ దాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం ఒక తొలి అడుగు భారత ప్రభుత్వం చేపట్టిందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే 9 ప్రాంతాలను గుర్తించి 100 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి ఏదైతే లష్కరే తోయబా సంబంధించినటువంటి కావచ్చు, ఇతర జైషే మహమ్మద్ కావచ్చు, ఇతర ముష్కర మూకల సంబంధించినటువంటి శిబిరాలపైన దాడి చేసింది. ఖచ్చితంగా టార్గెట్ కూడా రీచ్ అయ్యింది. చాలా అధునాతనమైనటువంటి వెపన్సే వినియోగించారు. దీనికి సంబంధించి దాడిలో కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియాలి. అయితే దాడి జరిగిన తర్వాత దేశంలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే ప్రస్తుతం శ్రీనగర్ విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది స్పైస్ జెట్. ధర్మశాల, లేహ్, జమ్మూ కాశ్మీర్, అమృతసర్ విమానాశ్రయాలను కూడా మూసివేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. ఇక ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులను మూసివేస్తూ కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ సంబంధించినటువంటి విమానాశ్రయాలకు కూడా ఈ రకంగా ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర నిర్ణయంతో ఆయా ఎయిర్పోర్టులు కూడా క్లోజ్ చేశారు. విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి, నిలిపివేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాత్రమే తీసుకుంటున్నటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఏదైతే పాకిస్తాన్ భూభాగంలో కావచ్చు, పిఓకేలో ఉన్నటువంటి ముష్కర మూకలను మట్టుపెట్టేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత, ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలపైన దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వారి భూభాగంలో మన వెపన్స్ ఖచ్చితంగా అత్యాధునికమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగినటువంటి భారత్ చేసినటువంటి దాడిని ఏమాత్రం నియంత్రించలేకపోయింది. ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయిన తర్వాత